చెప్తాను. పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఇది వృషభ రాశి ఉన్నప్పుడు స్త్రీ మూలకంగా ఉన్న ప్రాబ్లమ్స్ అంటే స్త్రీ మూలకంగా ఉన్న వారితో ఇబ్బంది పడడం అని జరుగుతుంది. సరే ఏదైనా సరే వారి స్త్రీ దోషం కానీ అలాంటివి తాకకుండా ఉండడానికి వారి దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ స్త్రీ మూలకంగా ఉన్న ఏదైనా వాళ్ళని ఏది కూడా ప్రాబ్లం అంటే వారి మనం ఏ ఇబ్బంది పెట్టకుండా ఉండాలి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఉన్నప్పుడు. తర్వాత డబ్బుకు సంబంధించిన రిలేషన్స్ పెట్టకూడదు. అంటే చిట్ ఫండ్స్కి సంబంధించింది కానీ ఏదైనా డబ్బు ఇచ్చుకోవడం వల్ల డబ్బు అడిగి తీసుకోవడం అలాంటివి కూడా ఈ పంచగ్రహ కూటమిలో వచ్చేయకూడదు. అట్లా లేకపోతే శ్రీశాపం ఏర్పడుతుంది. శ్రీశాపం వచ్చిందంటే చాలా ఇబ్బంది. ఎవరికైనా శ్రీశాపం ఉందంటే ఎవరు ఎదగరు, మొత్తం రోజులు కిందికే ఉంటారు. అందుకే పంచగ్రహ కూటమిలో ఉన్నప్పుడు ఆ సమయంలో అంటే ఎప్పుడు కూడా శ్రీశాపం పడవద్దంటే వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ ద్వారా మనం శ్రీశాపం పొందకూడదు. లేడీస్ ద్వారా డబ్బులు తీసుకోవడము, వారి ద్వారా వారిని ఇబ్బంది పెట్టి మనం ఆనందపడడం అది బాగుండదు. ఎందుకంటే శ్రీశాపం దాకిందంటే ఎవరు కూడా ఎదగడు. అంటే ఈ జన్మ కాదు, ఇది అతి తొందరగా దాకుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. అది చేయకూడదు. ఓకే, పంచగ్రహ కూటమి వృషభ రాశిలో వచ్చినందువల్ల మనకు ఆ ప్రాబ్లం ఆ విధంగా ఉండాలి. ఇంకోటి